ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ముందైతే ప్రస్తుతానికైతే కొన్ని అయినాయి ఐస్ క్యూబ్స్, అవి వేసి చేద్దాం అనుకుంటున్నాను. మన పైన టెర్రస్ మీద 2 కుండీలో బ్లాక్ టబ్లో పెట్టి పెంచాను మల్లె మొక్కలండి. ఎంత బాగా వచ్చేసినాయో. ఇంచుమించుగా మొన్న కూడా మీకు చూపించాను, షేర్ చేసుకున్నాను కదా గ్లాసు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా మే నెల అంటే ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, మే నెలలో అది ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ దోసకాయలు. అయితే ఈ రోజు అయితే మా వారు బయటకు వెళ్ళినప్పుడు వచ్చినట్టున్నాయి, సైకిల్ మీద అమ్మేవారు మా చిన్నతనాన్ని. అప్పుడు ఎంత 6 రూపాయలు అంతే, 6 10 అంతకు మించి ఉండేది కదా దోసకాయ. అప్పుడు అదే గొప్పలే అండి. మళ్ళీ అప్పుడు రేట్లు తక్కువ అనుకుంటాం కానీ ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడే ఇప్పుడే కానీ తెగ తినేవాళ్ళం మేమైతే. అమలాపురంలో బాగుంది అన్నమాట దోసకాయలు. కత్తమాట గడిగడికి అక్కడ లంక భూములు ఎక్కువ మాట, అటు సైడ్ లంకలు ఎక్కువ మాట. అక్కడ ఎక్కువ పండించేవారు గోదావరి దగ్గర. తిని భలే వచ్చేసేవండి. ఈ మధ్యకాలంలో ఇవి కనబడుతున్నాయి మళ్ళీ మాకు తక్కువ అప్పుడు మీద. ఒకసారి ఇది కట్ చేయడం కుదరదు, అందుకని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కవర్ చింపేస్తాను. ఆ 2 కవర్లు బాగానే వచ్చినాయి కానీ బాగానే దొరికింది. కాయ ఎంతో మరి నేను కాయని అడగలేదు, తేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటానే ఉన్నాడంటే అతను ఇడిపోద్దండి అని. చూపిస్తాను మీకు ఇప్పుడు. అయితే దీని పైన ఇలాగా కట్ చేసేసి పీసెస్ కింద పంచదార జల్లుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది వేసవిలోకి ఎంత బెస్ట్ ఫ్రూట్ అంటే, ఈ వేసవికాలం దెబ్బకి కూల్ చేసేస్తుంది అన్నమాట. తెలుసా అరగా దోసకాయ. ఇదిగోండి, ఈ విత్తనాలు మనం టెర్రస్ మీద కానీ నేల మీద కానీ వేసుకుంటే చక్కగా కాస్తాయండి. ఒక్కొక్కటి చేదు కూడా వస్తుంటాయి, అంటే విత్తనాన్ని బట్టి తేడా వస్తుంటాయి. కానీ ఇవి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలాగే ఇడిపోతుంది అన్నమాట ముక్కల కింద. మొత్తం మీద మనకి ఈరోజైతే మా వారు తీసుకొచ్చిన దోసకాయని మేము ఎక్కువగా తినడమే. ఈయనేమో జ్యూస్ చేయి అంటున్నారు. చూస్తాను, ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టలేదు నేను ఐస్ క్యూబ్స్ అయ్యాను, ఇంకా ఐస్ వాటర్ తాగట్లేదు. ఈ మనకి వేసవిలో అంటే కుండలో నీళ్ళు అలా తాగితే బాగుంటుంది, కానీ ఫ్రిడ్జ్లో నీళ్ళు అంటే మనకి దావత్ తప్ప ఏముండదని నేను పెట్టలేదు. ఐస్ క్యూబ్స్ పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. అవునా, పెట్టేసావా? ఎప్పుడు చేశారు ఈ పని? నాకు నిజంగానే తెలియదు. అయితే ఒక పని చేస్తావా, ఇది ఈ కవర్ ఇలా పట్టుకుని వెళ్ళిపోయి ఇది అంతా క్లీన్ చేసేసి ఇంకా మనం కట్ చేసేసుకుందాం, ఓకేనా? ఇంక ఇది నిలువ ఉండదండి ఈ దోసకాయ. మనం తెచ్చుకున్నామంటే అప్పటికప్పుడు తినేయడానికి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడాలు అలాంటివి చేసినా కూడా ఆ టేస్ట్ పోతుంది అన్నమాట. ఒరిజినల్గా అసలు చెప్పాలంటే చిన్నప్పుడు అయితే ఇంకా మంచిగా పొడుగ్గా ఇంత కాయలు సన్నంగా వచ్చేవి. ఇది కొంచెం లావుగా వచ్చింది. అదైతే ఇంకా పిండి కింద ఉంటుంది అన్నమాట, తినడానికి చాలా బాగుంటుంది. చాలా రకాలే పెంచాను నేను గార్డెన్లో. ఇది తీసేసి కట్ చేద్దాం, చాక్బోర్డ్ తీసుకొస్తాను. ఊరికే మనం ఏంటంటే బిర్యానీలు ఇవి బాగా తింటూ ఉంటాం కదండి, బిర్యానీలు మటన్లు ఇలా తినేటప్పుడు. అంటే ఈ సమ్మర్లో మనకి ఫ్రూట్స్ మామిడి పళ్ళు ఇవన్నీ ముందు మెయిన్గా వస్తాయి. దాంతోపాటు దోసకాయలు కూడా ఈ సమ్మర్లోనే వస్తాయి అన్నమాట. ఈ ఓపెన్ చేశాను లేదో ఇప్పటి వరకు కనపడలేదు, ఉంటాయి కదా అవి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఇవి చూసుకుని చేసుకోవాలి. నొసోళ్ళు అంటాం కదండి, అవి కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి స్మెల్కి. దోసపండు ఇది మంచి సువాసన వస్తుంది. నేను దీనిపై పీల్ తీసేస్తున్నాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే ఈ ఫ్రూట్ దోసకాయ అనేది దొరుకుతుంది, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎంతమంది తెలుసో కామెంట్లో మెన్షన్ చేయండి. మా చిన్నతనం నుంచి బాగుంటాయి అన్నమాట. గోదావరి భూములు ఎక్కువ పండిస్తూ ఉంటారు, లంక భూముల్లో పండిస్తారు ఈ దోసకాయలు. రైతులే తీసుకొచ్చి సైకిల్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు, బుట్టల్లో పెట్టి. కాయ ఇంత తీసుకునేవారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఈ మధ్య కనపడుతున్నాయి ఇవి. అయితే నేను ఈ పైన ఉన్న పీల్ అయితే తీసేస్తున్నాను. పంచదార వేసుకొని తినచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. నేనైతే జ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, ఇలా ముక్కలు కట్ చేసేసి. హారిక తింటారా? జ్యూసేనా? నాకు మటుకు ప్లేట్ పట్టరా, నేను మటుకి ముక్కలే తింటా. రా వెళ్ళు, రావాలి ప్లేట్ తీసుకురా. చూసారండి చూడ్డానికి ఎంత బాగుందో. కానీ ఇంకొకటి అయితే ఇంకా అంటే ఇది కొంచెం బాగానే ఉంది, పిండిలాగా ఉంది దోసపండు అయితే. ఇది
ఇంకా మనకి ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అది కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఇది కొంచెం పచ్చిగా ఉంటేనే లైట్ రంగు ఉన్నట్టుమాట ఇది. మరి అవుతాయి పని ఉన్నప్పుడు. మరి పెద్ద దోసకాయ కదా. యాక్చువల్గా ఇవి ఎక్కువగా అమ్మమ్మ తెగ తెప్పించేది. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కువ జ్యూస్ అది కాదు కానీ షుగర్ జల్లేసుకొని తినేసేవాళ్ళం. ఉత్తిది కూడా తినేసేవాళ్ళం. అంత బాగుండేది. మంచి చలవ చేస్తుంది అన్నమాట. వేసవకాలంలో మంచి ఎనర్జెటిక్ ఫ్రూట్ అని చెప్పచ్చు. అంటే ఎనర్జెటిక్ అంటే బలం కోసం అది కాదు కానీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నీరసం రాకుండా చక్కగా ఎంతైనా తినచ్చు. కూల్ చేసేస్తుంది అన్నమాట. సమ్మర్ అని తెలియదు మనకి. ఏది ట్రై చేస్తుందండి అదిగో చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇదిగోండి నేను షుగర్ కూడా లైట్గానే వేసుకున్నాను. ఇంకా వెళ్ళిపోద్ది అలా నోట్లోకి. బాగుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు వచ్చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా. ఇంకా జ్యూస్ అయితే చేసేసుకుందామండి. ముక్కలన్నీ కట్ చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. జ్యూస్కి ఏర్పాట్లు చేశాను. ఒకసారి ఇలా చూపిస్తాను. ఐస్ క్యూబ్స్ అయితే ఇంకా అవ్వలేదు. పొద్దునుంచి కరెంట్ పోయింది. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ముందైతే ప్రస్తుతానికైతే కొన్ని అయినాయి ఐస్ క్యూబ్స్, అవి వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 యాలక్కలు తీసుకున్నాను. మీకు నచ్చితే ఫ్లేవర్ యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. దోసకాయ, షుగర్, పాలు ఇవి వేసి చేసేస్తున్నాను. ఐస్ క్రీమ్ కూడా వేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఐస్ క్రీమ్కి వెళ్ళమంటే కోపడుతుందని అందరూ క్యాలరీస్ అవి లెక్కలేస్తున్నారు వీళ్ళు. ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా వద్దని అనమాట. మా పిల్లలే ఉత్తిదే జ్యూస్ చేసేయమ్మా మంచిది అని చెప్పేసి అంటున్నారని, ఇంకా టేస్ట్ ఇంకొంచెం కావాలి పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలంటే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఈ దోసకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను కొన్ని. ఇది ఉత్తి నీరేనండి, మనం వేసుకుంటే ఇట్టే అయిపోతుంది. దీంట్లో షుగర్ కూడా వేస్తున్నాను. షుగర్లెస్ అయితే అంత టేస్ట్ అనిపించదు. లేదంటే మీరు మామూలుగా ఉత్తి దోసకాయ ముక్కలు తినడం బెస్ట్. అంటే షుగర్ మంచిది కాదు అనుకుంటే స్కిప్ చేసేయాలనుకుంటే కనుక. ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను కొన్ని. ఒక్క యాలక్కాయ కూడా వేసాను. మిక్సీ పడతాను. ఇప్పుడు ఇందులో కొంచెం హార్లిక్స్ వేసుకుందాం. హార్లిక్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం వేసి మిక్సీ పడదాం, మళ్ళీ జ్యూస్ చేద్దాం. అంతే అండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. రెడీ. కొంచెం షుగర్ తక్కువే వేసాను. ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఐస్ క్రీమ్ వద్దని మళ్ళీ షుగర్ ఎందుకు వేస్తున్నానంటే అండి, ఇంకా అంటే వాళ్ళు వద్దన్నారు కానీ బొత్తిగా బాగోదని చెప్పేసి కొంచెం లైట్గానే వేస్తున్నాను, ఎక్కువ స్వీట్నెస్ కాకుండానే. మా వాళ్ళైతే ముందైతే ఐస్ క్రీమ్ వద్దు, షుగరు కొంచెం వేయి చాలన్నారు. ఇప్పుడు నేను అది సరిపడిగా వేస్తున్నాను అనమాట. ఇదిగోండి జ్యూస్ చేసి అందాక ఇందులో పెట్టాను, ఒక బాటిల్లోకి వేసేస్తాను. ఇట్టే నలిగిపోద్ది. ఇదిగోండి మల్లి మొగ్గలు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. పైన టెర్రస్ మీద ఏమాట ఇప్పుడే కోసుకొచ్చాను. కొంచెం కూలింగ్ తక్కువగా ఉన్నాయని జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా చూసారు కదా, మన పైన టెర్రస్ మీద 2 కుండీలో బ్లాక్ టబ్బులో పెట్టి పెంచాను మల్లె మొక్కలండి. ఎంత బాగా వచ్చేసినాయో. ఇంచుమించుగా మొన్న కూడా మీకు చూపించాను, షేర్ చేసుకున్నాను కదా, గ్లాసు మల్లెపూలు ఇంత రేట్ అని చెప్పి. ఇప్పుడు ఇంచుమించు ఈ 3 చిన్న గ్లాసులు మాల కట్టుకుంటే ఒక 2 మూరలు వస్తుందండి. ఎంత బాగున్నాయో మొగ్గలైతే. ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కూలింగ్ ఉంది, లైట్ కూలింగ్ అయితేనే బాగుంటుంది.
వేసేసాను. ఇది కూడా పోసుకుందాం. దీనిపైన కొంచెం హార్లిక్స్ వేద్దాం. ఈ సమ్మర్లో మంచి జ్యూస్ అని చెప్పచ్చు ఇది. ఇంకా తాగేద్దాము. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను మీకు కూడా. చాలా బాగుందండి. చల్లగా హాయిగా అనిపిస్తుంది. మరి ఓవర్ కూలింగ్ కాకుండా కొంచెం కూల్గా ఉంటే చాలు. ఈ దోసకాయ జ్యూస్, ఈ దోసపండుతో జ్యూస్ అంటే పిల్లలు ఇష్టంగా తాగాలి అంటే కొంచెం ఇలాగ హార్లిక్స్ కానీ కొంచెం స్వీట్ అంటే పంచదార కానీ యాడ్ చేయకపోతే తాగరు. మనం పెద్దవాళ్ళం ఏంటంటే షుగర్ స్కిప్ చేసేసి ముక్కలు తిన్నా బాగానే ఉంటుంది. ఇదిగోండి ఈరోజు మన చెట్టి తోటలు అంటే మన పైన తోటలో మిద్దె తోటలో మల్లి మొగ్గలు అలాగే జ్యూస్ అయితే చేసేసాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.